హాయ్ ఎవ్రీవన్, ఫ్రెండ్ నేను శేఖర్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను. అందులో వచ్చేసి ఇక్కడ కాట్రాలపల్లి ఉంటుంది డైరీ ఫామ్, రాజమండ్రి దగ్గర. ఒకసారి వివరాలు అడుగుదాం. మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లున్నాయి, ఏ సైజు గేదెలు ఉన్నాయి, ఎన్ని లీటర్లు పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయి అని ఒకసారి వివరాలు చెప్పండి. నమస్తే అన్న, రైతు సోదరులందరికీ నమస్కారం. మనది డైరీ వచ్చి చంద్రశేఖర్ డైరీ ఫామ్. మన డైరీ ఫామ్ పేరు వచ్చి చంద్రశేఖర్ డైరీ ఫామ్. మనది కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రాలపల్లి గ్రామంలో ఉంది మన డైరీ ఫామ్. మన దగ్గర 360 రోజులు సప్లైలో ఉంటాయి. మన దగ్గర గేదె రేట్ వచ్చి 85,000 కానించి 1,30,000 1,40,000 వరకు ఉంటుంది. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది, ఏది ఫిక్స్ రేట్ ఉండదు. 85,000 కానించి ఏ బ్రోకరేజీ లేకుండా డైరెక్ట్ మీరు వస్తే 85,000 కానించి 1,40,000 వరకు ఉంటుంది గేదె. మీకు నచ్చినవి చూసుకోవచ్చు, సెలెక్షన్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న గేదెలు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది డెలివరీ అయింది అన్న, ఇది డెలివరీ అయింది. 12 లీటర్లు అవుతుంది. దీని దగ్గర 12 ఉదయం 6 సాయంత్రం 12 లీటర్లు అవుతుంది. దందుడు ఇది అన్న. ఓకే, దందుడు ఇది. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 2 ఈత పడ్డ అన్న, 2 ఈత. ఈ చిముడిది అన్న, ఇంకొక వారం ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఎన్ని వచ్చాను? ఇది 14 లీటర్లు వద్దన్న. 14 లీటర్లు వద్దు. ఏవి సైజు సన్ని మోడల్ సైజ్ మోడల్ చూసుకోండి. 14 లీటర్లు వద్దన్న. ఎంత పడుతుంది? ఇది ఎంత పడుతుంది? అది ఎంత? 85 కానించి 1,40,000 వరకు ఉంటుంది అన్న. ఏది ఫిక్స్ రేట్ ఉండదు. దాంట్లో మార్జిన్ మైంగా ఉంటాయి మాట. 1,40,000 కంటే ఎక్కువైతే ఉండదు. మన ఇదే గేదెలు బయట ఎక్కడైనా 1,50,000 1,70,000 తీసుకుంటారు. మనం డైరెక్ట్ బేరం కాబట్టి తగ్గించేస్తాం. ఈ తొలిది పడ్డాను. తొలిది. సో ఫస్ట్ లాక్టేషన్ పళ్ళే లేదు, ఇంకానే పళ్ళు కూడా పళ్ళే లేదు. పడ్డా ఎన్ని వచ్చాను? ఇది అందాజ 12 లీటర్లు అవుద్ది. ఒక 12 లీటర్లు అవుదన్న. సెకండ్ ఈతలు అయితే మంచిగా ఎక్కువ అవుతాయి అన్న. ఫస్ట్ ఈత మీద సెకండ్ ఈత ఎక్కువ ఉంటుంది, డెవలప్మెంట్ బాగుంటుంది. ఇది సెకండ్ అన్న. ఇది సెకండ్ 16 లీటర్లు అవుద్ది. అండర్ క్వాలిటీ కూడా చూడండి అన్న. ఎవరైనా సరే రైతులు ఇక్కడ అంటే ఈ బెల్ట్ ఆంధ్ర బెల్ట్ లో గేదెలు కొనే వాళ్ళు ఎన్ని లీటర్ వరకు హైయెస్ట్ పెట్టుకోవాలి? పాలు 15 లీటర్లు 14 లీటర్లు 16 లీటర్ల వరకు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు. మన ఫుడ్ ని పెట్టి మామూలుగా మనకు 16 లీటర్ వరకు పిండుతాయన్న. ఇది అడ్డర్ క్వాలిటీ కూడా చూడండి. దీన్ని అడ్డర్ క్వాలిటీ, అది అడ్డర్ క్వాలిటీ బుర్సోకు. హెవీ సైజ్ అన్న గేదె. సెకండ్ లాక్టేషన్. దీని గురించి చెప్పనా చూసుకోవచ్చు. అన్ని గేదెలు కూడా ఫుల్. ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. ఇది సెకండ్ లాక్టేషన్ గేదె. సారీ, మొత్తం ఎన్ని ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ డైరీ? మన దగ్గర అయితే 35 ఉన్నాయని. ఇప్పుడు 35 ఉన్నాయి డైరెక్ట్. 2 ఈత పట్ల అన్న గేదె ఎలాగ ఇప్పమ్మ చూసుకోవచ్చు. అన్ని గేదెలు మన దగ్గర 85 కానిచ్చి 1,40,000 వరకు ఉన్నాయి. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అన్న, ఇది ఫిక్స్ రేట్ ఉండదు. అదే మీరు డైరెక్ట్ వస్తే ఆ రేట్లు ఇవ్వగలను. ఏ బ్రోకరేజీ లేకుండా డైరెక్ట్ రండి. కొంతమంది రైతులు నేను చెప్పిన వీడియో ఆలకించి డైరెక్ట్ గా వచ్చి తీసుకున్నారు. 1,10,000 ఇచ్చాను, 1,20,000 ఇచ్చాను, 1,00,000 ఇచ్చాను. వాళ్ళు వీడియోలు మీరు చూడండి మామూలుగానే, మీరు చూసుకోవచ్చు. మామూలుగా నెంబర్ 1 బర్రెలు ఉంటాయి 2 ఈత పట్లు. ఇది అయితే 16 లీటర్లు పోల్ అవుద్దన్న. దాని అండర్ క్వాలిటీ అది చూడండి. హెవీ సైజు క్వాలిటీ. 16 లీటర్స్ కెపాసిటీ గల గేదె చెప్తున్నారు అన్న. ఎట్లా నిండు చూడదు అనేది? నిన్ను చూడనా. ఎన్ని రోజులు ఉందండి? ఇంకా వారం రోజులు డెలివరీ టైం. 6 రోజులు ఉంది. వారం రోజులు ఉంది. అటర్ క్వాలిటీ బుర్రేట్ 6 పళ్ళు వేసింది. 6 పళ్ళ మీద ఉంది పెయ్య. తిప్పు బ్రో. 6 పళ్ళ మీద ఉందన్న పెయ్య. 16 లీటర్లు పోల అవుద్దన్న. 8 16 లీటర్లు. 8 16 లీటర్లు పోల అవుద్దన్న గేదె. అని మీరు ఇక్కడ పాడి గేదెలకు 2 రోజులు ఇక్కడ ఉండి, మన డైరీ కాడ 2 రోజులు ఉండి పాలు అన్ని పిదుక్కొని చూసుకొని మామూలుగా మీరు 2 రోజులు పాలు పిదుక్కొని చూసుకొని తీసుకెళ్లొచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. పాడి గేదెలు 2 రోజులు ఉండి పాలు చూసుకోవచ్చు. శివుడి గేదెకి అయితే మయ్య కాడ వస్తే రీసర్విస్ చేసుకుంటాను. ఆ గేదెని తీసుకుని ఇంకో గేదెని ఇవ్వడం లేదు. తేడాలు ఏం చూడవలసిన లేదు. నెంబర్ 1 బర్రెలు ఉంటాయి మనకి. కట్టమ్మది గడిసి ఇంకోదాన్ని నెంబర్ 1 బర్రెలు ఉంటాయి గేదె పేలు. ట్రాన్స్పోర్ట్ ఎట్లుంటదండి ఇక్కడ గేదెలు కొంటే? ట్రాన్స్పోర్ట్ 5 గేదెల కానీ తీసుకుంటే 5 గేదెలు కానీ పైన తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ అంతా ఫ్రీ ఇస్తానన్న. అది డైరెక్ట్ గా సైజ్ కూడా మనం చెప్పిన రేట్లు కూడా రీజనబుల్ గా ఉంటాయన్న. బయట రేట్ల మీద రీజనబుల్ గా ఉంటుంది మన చెప్పిన రేట్లు కూడా. నెంబర్ 1 బర్రెలు అన్న. ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. ఇది సెకండ్ లాక్టేషన్. ఇప్పుడే డెలివరీ అయింది. ఇదైతే ఇప్పుడే డెలివరీ అయింది. సెకండ్ లాక్టేషన్. దీని అదేనా ముందర పడుకుందా దూడ? ముందర పడుకున్నా. దాని దూడ ఇది సెకండ్ లాక్టేషన్ ఇప్పుడే ఇన్నిందంటే ఇది గేదె. ఇప్పుడు ఇది నిండి చూడన్న. నిండి చూడు చెప్తున్నారు.
ఇంకా డెలివరీ టైం ఒక వారం ఉందన్న. వారం ఉంది. 1,10,000 ఆ రేంజ్ లో పడుతుంది అన్న. ఎన్ని వచ్చన్న పాలు ఇది అందాజు? పాలు 13 అలా ఇస్తుంది అన్న. 13 లీటర్లు ఇస్తుంది. 13 లీటర్స్ చెప్తున్నారు. సైజ్ కూడా తీసుకురా మినిమం అయితే 85,000 స్టార్టింగ్. 85 కాడి నుంచి 1,40,000 వరకు ఉంటుంది. మినిమం స్టార్టింగ్ 85 కాడి నుంచి 1,40,000 వరకు. నెంబర్ 1 క్వాలిటీ. మీరు డైరెక్ట్ వస్తే ఈ రేట్లో నేను ఇవ్వగలను. చూడండి మన దగ్గర 30-40 సాల్తీలు ఎప్పుడు ఉంటాయి మన దగ్గర. మన డైరీ చూడండి మామూలుగా ఎన్ని సాల్తీలు ఉన్నాయి ఎన్నో చూసుకోండి అన్నీ. ఇవన్నీ ఇప్పుడే డెలివరీ అయింది ఇది. ఓకే. ఆడదోడు నెట్టింది. దాని దూడది 14 లీటర్ల పాలు కట్టు ఉండదు. 14 లీటర్లు. 14 లీటర్ల పాలు అవుతుంది. సైజు కూడా ఏవి సైజు ఉంటాయన్న. అని ఇప్పుడు ఇవి పొలాల్లో కూడా వెళ్తాయి. తిరిగి మేసి తీసురామా. మన పొలం అంటే తీసుకొచ్చు అన్న. ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. ఎక్కడికైనా తిరిగి మేస్తాయి. అన్ని 2 ఈత 3 ఈత ఉంటాయి అన్న. అంతేనా? 3 ఈత ఉండదు. సెకండ్ లాక్టేషన్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ ఎక్కువ అన్న. ఇక ఎక్కువ లాక్టేషన్ ఎక్కువ అన్న. పాలు 2 ఈతలు ఎక్కువ ఇస్తాయా గేదెలు 3 ఈతలు ఎక్కువ ఇస్తాయా? 2 ఈత 3 ఈత ఎక్కువ ఇస్తాయన్న. మనం తీసుకుంటే 2 ఈత తీసుకుంటే మనం ఒక 5-6 సంవత్సరాలు మనం మకాల్లో పెట్టుకుని వండించుకోవడానికి బాగుంటుంది. మన డైరీకి వచ్చి 2 ఈత తీసుకుంటే బాగుంటుంది. సో 2 ఈత తీసుకుంటే ఏంటంటే లాంగ్ టర్మ్ వరకు మన డైరీలో పెట్టుకోవచ్చు. మనం తీసుకోవచ్చు. మీరు డైరెక్ట్ వస్తే ఈ రేట్లో నేను 85 కానీ 1,40,000 వరకు ఇవ్వగలను. ఏంటి మార్జిన్ లేదు కాదు, తగ్గించి ఇవ్వగలను. మీరు డైరెక్ట్ గా వస్తాను. గేదె పేరు చూడండి, క్వాలిటీ చూడండి. బురస ఒకలేటి గేదె పేరు అని. ఇప్పుడు ఇక్కడ మీరు ఫీడింగ్ ఏం పెడతారు? ఒకవేళ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఎవరైనా తీసుకువెళ్ళారనుకున్నా వాళ్ళు ఇదే ఫీడింగ్ పెట్టుకుంటే పాలు అలాగనే ఉంటాయి, లేకపోతే వాళ్ళు ఫీడింగ్ మారిస్తే పాలు ఏమైనా తగ్గుతాయి? 2 రోజులు కొద్దిగా కొత్త మీద వెనక ముందుకు జంగుతాయన్న. 2-3 రోజుల కానీ చవట పడిపోతాయి. మనం నైట్ ఆత్మను ఒట్టిగడ్డ వేస్తాం. పగలము పచ్చగడ్డ వేస్తాం. మన ఫీడ్ వచ్చి 2 కేజీ జొన్నలో కేజీ తోడేస్తాం. క్వాలిటీ కూడా నెంబర్ 1 క్వాలిటీ అన్న. సైజ్ చూడండి. క్వాలిటీ కూడా 85,000 కాంచి డైరెక్ట్ వస్తాయండి. మీరు డైరెక్ట్ ఏ బ్రోకరేజ్ లేకుండా డైరెక్ట్ రండి. డైరెక్ట్ వచ్చి తీసుకోండి. డైరెక్ట్ వచ్చి తీసుకుంటే ఈ రేట్లో మీకు ఇవ్వగలం. ఇది శివుడిది అన్న. ఇది శివుడిది. ఇంతదన్న ఈ రోజు రేపు ఇంకా 2 రోజుల్లో డెలివరీ అయిపోతుంది. ఇవాళ రేపుల్లో డెలివరీ అయిపోతుంది. మీరు ఎవరు వచ్చినా సరే డైరెక్ట్గా నా స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది మామూలుగానే అని రాసిస్తారు. 85,000 కానిచ్చి 1,40,000 వరకు ఉంటుంది గేదె. క్వాలిటీని బట్టి రేటు. మీరు డైరెక్ట్ వస్తే ఈ రేట్లో ఉన్నాయి. ఎవరి దగ్గరికి ఒకవేళ ఉన్న డైరీ ఫామ్లోకి వెళ్ళండి. వెళ్ళొద్దు అని అంటారు. దేని చూడండి. లాస్ట్ రండి. ఎవరిని తీసుకురావద్దు. ఎవరి డైరీలో నన్ను అక్కడ వదిలేండి. అక్కడ వదిలేసి మీరు రండి. ఎవరిని తీసుకొస్తే మీకే పెరిగిపోతుంది. 20,000-30,000 పెరిగిపోతుంది. ఏళ్ళు నా దగ్గర ఉంటారు కాబట్టి బడ్జెట్ పెరిగిపోతుంది. వాళ్ళ ఉన్న కమిషన్ పెరిగిపోతుంది. కాకపోతే మీరు ఎవరిని తీసుకురావద్దు. డైరెక్ట్గా వస్తే ఈ రేట్లో ఇవ్వగలను. నెంబర్ 1 బర్రెలు 2 ఈత బర్రెలు ఉంటాయి. డైరెక్ట్ బ్రోకరేజ్ లేకుండా డైరెక్ట్ వచ్చి తీసుకోండి. మన సైజ్ ఇది ఎప్పుడు 30-40 ఉంటాయి మన దగ్గర. మీకు నచ్చి తీసుకోవచ్చు. 2 రోజులు ఉండి ఇక్కడ 2 రోజులు ఉండి పాలు పితుక్కొని అన్ని చూసుకొని తీసుకెళ్ళండి. మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బంది పడద్దు. 2 రోజులు ఇక్కడ ఉండండి. ఈ రోజు చూసుకున్నారండి. వచ్చి 2 రోజులు ఉండి పాలు చూసుకొని తీసుకెళ్ళండి. అంటే ఒక 100 రూపాయల మీదనే పాలు చూపిస్తారన్నా? చూసుకోవచ్చు అన్న. 2 పూటలో పొద్దుట సాయంత్రం మరుసటి రోజు పొద్దుట సాయంత్రం కొట్టుకుని 3వ రోజు లోడ్ ఎత్తాను. 3 లోడ్ ఎత్తాక డబ్బులు ఇవ్వండి. అప్పటి వరకు డబ్బులు కూడా ఉపయోగపడుతుంది. ఓకే. చూసుకోవచ్చు. ఇది మినీ జాతి గేదె ఉంది. ఎట్లా ఈనిందన్నా? ఏం లేదన్నా. ఇంకా ప్రెగ్నెంట్ మీద ఉంది. ప్రెగ్నెంట్ మీద ఉంది. ఎన్ని అయితే గేదె ఉంటుంది? 2 ఈతన. మినీ జాతి అంటే అన్న ఇదిగోండి ఇలా కొమ్ములు పోగాలి. ఇలా చూడండి అన్న. ఇలా చూడండి కొమ్ములు ఎలా ఊగుతున్నాయి. ఈ కొమ్ములు ఎలా ఊగితే ఒరిజినల్ జాతికి వస్తుంది అన్న. ఇలా చూడండి ఎలా ఊగుతున్నాయో. 2 కొమ్ములు అలా ఊగాలి. ఊగితే ఒరిజినల్ జాతి అన్న. కిందకు బుర్ర ఉన్నదల్లా మినీ జాతి అంటే అది మినీ జాతి అన్నాను. మినీ జాతికి బుర్రలు ఎలాగ ఊగాలి. అప్పుడు ఒరిజినల్ జాతికి వస్తుంది అన్న. ఎన్ని రోజులు దీనికి టైం ఇంకా 10 రోజులు ఉందన్న డెలివరీ టైం. ఎన్ని వచ్చాను నీ అంచనా ప్రకారం? 14 లీటర్లు అవుద్ది అన్న. 14 లీటర్లు అవుద్ది. చూసుకోవచ్చు. మినీ జాతి గేదె 2వ ఈత గేదె అనేసి చెప్తున్నారు. 14 లీటర్లు అవుద్ది. 85 కాడి నుంచి 1,30,000-1,40,000 వరకు ఉంటుంది. ఇది మురా అన్న. 2 సెకండ్ లాక్టేషన్. 15 రోజులు ఉంది టైం దీనికి. 15 రోజులు ఉంది టైం. ఓకే. గేదె ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. గేదె ఇది 14 లీటర్లు అవుద్ది. గేదె 14 లీటర్లు అవుద్ది. గేదె సైజు కూడా చూడండి. 6 పళ్ళేసింది గేదె. 6 పళ్ళ మీద ఉన్నాయి. ఇంకా ఏవి సైజు పెరుగుతుంది అన్నమాట. ఇంకా టైం ఉందన్న. లేదా ఈ 2 నిండు సుడి అన్న. 2 శివుడి అన్న. ఈ 2 ఎన్ని వచ్చన్న పాలు అంటే ఒక్కొక్కటి? ఇది అయితే 16 లీటర్లు అవుద్ది అన్న. ఇది అంటే యూవీ సైజ్ కదా. ఇది 16 లీటర్ పాలు కట్టి ఉండదు. ఇది అయితే 14 లెక్క వేసుకున్నాను. 14 అంటే మీరు తక్కువనే చెప్తారా? ఇంకా ఇప్పుడు కూడా 1 లీటర్ తక్కువ తక్కువే చెప్పుకోమంటున్నాను. 14 చెప్తాం కదా, తక్కువే చెప్పుకోండి.
ఇది ఓ 13 లీటర్ల పోలు అవుద్దని గెలిపే 13. 13 లీటర్ల పోలు అవుద్ది. మన దగ్గర వచ్చి 10 కానీ పైన కానీ 14 ఇచ్చి కానీ తక్కువ ఇచ్చి ఉండమన్న. క్వాలిటీ చూడండి, అండర్ క్వాలిటీ చూడండి, సైజు బుర్ర రేటుకి గెలిపే సైజ్ ఏంటి. దీని గురించి కూడా చెప్పనా. ఇది మురబ్రీడ్ అన్న తొలిపడ్డ 2 పళ్ళు వేసింది గెలిపే ఆడదోండి ఇచ్చింది. ఇప్పుడైతే 10 లీటర్లు ఉన్నాయి. ఇప్పుడు పొద్దున 5 సాయంత్రం 5 10 లీటర్లు ఉన్నాయి. పాలు ఉన్నాయంట. తొలిపడ్డ పడ్డ 2 పళ్ళు వేసింది పెయ్య 2 పళ్ళ మీద ఉంది. తీసా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఉన్నాయి, అన్ని గేదెలు అన్నీ ఉన్నాయి. మీకు అన్ని 2 ఈత 3 ఈత గేదెలు ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు ఇక్కడికి రావచ్చు. వచ్చి పాలు అయితే మీరు 2 దగ్గర 85 కానీ 1,30,000 1,40,000 వరకు ఉంటుంది. క్వాలిటీ చూడండి, బుర్రసోక్ చూడండి, గేదె కూడా క్వాలిటీని బట్టి రేట్ అయితే డిపెండ్ ఉంటుంది. మీరు బల్క్ లో తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ కూడా బల్క్ లో తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ అన్న. ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ. ఆడదోడ నెట్టింది ఇది. అదిగో దూడ కూడా అదిగోండి. చూసుకోవచ్చు. సో ఎవరికైనా సరే గేదెలు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకుని వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలు మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే 35 గేదెలు అమ్మకానికి ఉన్నాయనేసి శేఖర్ అయితే చెప్తున్నారు. మొత్తం